దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నిన్న బీజేపీ వాళ్ళు పిఎస్ఆర్ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన నిరాధార ఆరోపణలు, పసలేని వాదనలకు సమాధానం చెప్పడం కోసం ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ శ్రేణులంతా ఇలా మీటింగ్ పెట్టి వివరణ ఇవ్వడం జరుగుతుంది. నాకైతే నిజంగా శ్రేమ అనిపిస్తుంది. మేము ఇప్పుడు మా సార్ ఎప్పుడు వచ్చినా ఒక మీటింగ్ పెట్టిందంటే నేను ఈ నిధులు తీసుకొచ్చినా, ఈ పని చేసినా, లేదు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చినా, నేను హాస్పిటల్ శాంక్షన్ చేసుకొచ్చినా, కాలేజీ తీసుకొచ్చినా, అమృత్ పథకంలో ఇవి తీసుకొచ్చినా అనడానికి మా సార్ పెడుతున్నారు. ఇవన్నీ చూసి అంటే మంచిర్యాలలో గత 20 సంవత్సరాల నుంచి వెనుకబడిన అభివృద్ధి ఇప్పుడు ప్రగతి పదంలో దూసుకుపోవడంతో ఇద్దరొక్కటైనా రెండో ప్లేస్ కే వెళ్లిండ్రు. నిన్న మొన్నటి ఎంపీ ఎలక్షన్ లో ఇద్దరొక్కటై పోటీ చేసిన రెండో స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాగే పోతే మనకు ప్రేమ్ సాగర్ రావు గారికి ఎదురుండదు, కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామని పదే పదే మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ప్రతిపక్షంలో ఎట్లున్నారు? మేము అంటున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి చేసింది ఇప్పుడు గెలిచిన దగ్గర నుంచి మీరిచ్చిన నిధులెన్ని? పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు ముగియక ముందే అసెంబ్లీ మంచిర్యాలకు వచ్చిన నిధులెన్ని అని ప్రశ్నిస్తున్నారు కదా. మరి కేంద్ర బడ్జెట్ లో మంచిర్యాలకి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు? మంత్రి పదవుల కోసం మాట్లాడుతున్నారు. మంత్రి పదవులు అది ఎవరైనా అడుగుతారు కదా. అక్కడెవరో కిషన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఇక్కడ మీరు పటాకలు కాల్చలేదా? మాకు మా జిల్లాలో మా వాళ్ళకు మేము మంత్రి పదవులు రావాలనుకుంటాం, కానీ మీకైతే ఇవ్వం కదా, మా వాళ్లే కదా. మా ఇంట్లో పంచాయతీ కోసం మీకేం పంచాయతీ? అది నాకు అర్థం కాలేదు కదా. ఇక్కడ గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3కి అడిగే అధికారం ఉంది. కాకపోతే అధిష్టానం అక్కడ అంచనా వేస్తుంది, ఎవరు ఎంత పని చేసిండ్రు, పార్టీని పట్టుకొని ఉన్నారు, డెవలప్ చేసిండ్రు, ఆ సీనియారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నా ఏదో మా పరిగణనలు, మా అంచనాలు, మా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కూడా మీరు అవసరం లేని సలహాలు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఇంకా ఒకటి కాఫ్రాకు సంబంధించింది, ఇది 2018 ఎలక్షన్ లో వచ్చింది, మొన్నటి ఎలక్షన్ లో వచ్చింది, ఎంపీ ఎలక్షన్ అంటే ఇప్పుడు మంత్రి పదవి అంటే కూడా మళ్లీ తెర మీదకి వస్తుంది. అది కోర్టులో ఉన్న కేసు అని చెప్పి సార్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ కేసు పూర్తి కోర్టులో నిర్ధారణ అయినాక తర్వాతనే మీరు దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇట్లా పదే పదే వ్యక్తిగత విషయాలకు పోతే మీ మీద కూడా కేసులు అవుతాయి. రఘునాథ్ గారు, మీరు అన్పార్లమెంటరీ మీ కింది వాళ్ళతో మాట్లాడించినంత మాత్రాన అది మీ శ్రేణులు మీరు మాట్లాడిన కిందికే వస్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి అంటే నిర్ధారించలేని నిరాధార ఆరోపణలు చేయడం మీ వాళ్ళకు తగ్గించుకోమని చెప్తే మంచిది. మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో కూడా అవొచ్చినాయి ఇవొచ్చినాయి, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి చేసిండ్రనేది తేట తెల్లం. మాకు ఇన్నోట్లు వచ్చినాయి, మేము ఫస్ట్ మొదటి ప్లేస్ లో ఉన్నాం, ఇప్పుడు రెండో ప్లేస్ లో ఉన్నామని మీ ప్లేస్ లెక్క పెట్టుకుంటున్నారు కదా. ఓటుకు ఎన్ని ఇచ్చిండ్రనేది మీకెరికే, తీసుకున్న ప్రజలకెరికే, మన రామునికి కూడా తెలుసు. ఎందుకంటే ఏం జరిగినా పైనోడైతే చూస్తాడు కదా. మీ ఓట్ల శాతం పెరగడానికి కారణం ఏంటిదని గుండె మీద చేసుకుంటే నిజం మీకే కనబడుతుంది. దాన్ని బట్టి మేమేదో చేసినాం, మేమేదో అధికారంలో రాబోతామని కలలు కంటున్నాము అని అంటే 10 సంవత్సరాల పాలనలో ఏం చేసిండ్రు? ఏదో వివేక్ గురించి మాట్లాడి 40 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 40,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మీ మోడీ గారు ఇప్పటికీ 10 సంవత్సరాలు ఏడాదికి 2 కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి బాకీ ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఏం చేసిండ్రు? ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మాట్లాడుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.